ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ టు ఉమెన్స్ టీవీ. నేను కళ్యాణి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మన అందరి ఇళ్లల్లో కూడా పాలు విరిగిపోవడం అనేది ఒక సర్వసాధారణమైన విషయమే. అలాంటి సందర్భాల్లో వాటిని పారబోయకుండా ఇప్పుడు మీకు చూపిస్తున్న ఈ 3 రకాలుగా స్వీట్స్ ఎలా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. దీనికి ఎక్కువ టైం కూడా తీసుకోకుండా ఇది 3 మినిట్స్లోనే అయిపోతుంది. విరిగిన పాలను స్టవ్ మీద పెట్టి ఒక 7-8 నిమ్మ చుక్కలు ఇందులో వేద్దాం. ఇది ఎందుకంటే ఇంకా విరగకుండా ఉన్న పాల శాతాన్ని ఏమైనా ఇందులో ఉంటే దాన్ని ఈ నిమ్మరసం అనేది పూర్తిగా విరుస్తుంది. ఇలా చేసుకున్నాక వీటిని ఇలా వడగట్టేద్దాం. ఇప్పుడు నీళ్లు వేరే ఇలా ఈ పేస్ట్ అంతా పైకి వస్తుంది. దీన్ని మరలా స్టవ్ మీద ఉంచి కలుపుతూ ఉండండి. ఇప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే దీన్ని ఆపకుండా కలుపుతూనే ఉండాలి. కొద్దిగా ఆపినా అడుగంటి. ఇలా కలిపిన దానిలో మీ టేస్ట్కి సరిపడాగా కొంచెం షుగర్ని వేసుకొని మరి కాసేపు ఇలా కలిపి ఈ 2 ఇలా ముద్దలా అయిన తర్వాత ఆపేసి ప్లేట్లోకి తీసుకోండి. ఇదిగోండి, ఇదైతే ఇలా మీకు చిన్న చిన్న పూసల్లా కనిపిస్తుంది. ఇది ఇలాగే తినేయచ్చు, లేదంటే స్వీట్స్లో మనం వాడతాం కదా పచ్చికోవా, దానిలో కూడా మీరు వాడుకోవచ్చు. ఈ మిగిలిన దాన్ని ఇలా పేస్ట్ని స్మూత్గా వచ్చేలా, అంటే ఈ పూసంతా పోయి ఇది స్మూత్ అయ్యేలా ఇలా చేతితో కానీ స్పూన్తో కానీ పూర్తిగా దీన్ని స్మాష్ చేసేద్దాం. దీన్ని బాగా స్మూత్గా ఇలా కలిపి రౌండ్ బాల్లా చేసుకొని స్పూన్తో కానీ చేతితో కానీ ఇలా ఒత్తుకుంటే కోవా బిళ్ళల్లా తయారైపోతాయి. ఇలా దీన్ని 3 రకాలుగా, అంటే ఇది పచ్చి కోవా పేస్ట్గా చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇది ఆరిపోయింది. ఇలా ఆరిన తర్వాత చాక్తో మీకు నచ్చిన షేప్లో దీన్ని కట్ చేసుకుంటే ఇది కలాకండ్ స్వీట్గా తయారవుతుంది. ఇలా చేసుకుంటే పాలల్లో ఉండే కాల్షియం ఇంకా ఇతర బెనిఫిట్స్ ఏవి కూడా పోకుండా పిల్లలకి ఇవ్వచ్చు. ఇంకా స్వీట్గా ఉంటుంది కాబట్టి ఇష్టంగా వాళ్ళు కూడా తినేస్తారు. ఇలా ఇంకొకసారి సేమ్ ప్రాసెస్లోనే బెల్లం వేస్తే ఎలా ఉంటుందా అని కూడా చేసి చూశాను. ఇదిగోండి, ఇప్పుడు మీకు చూపిస్తున్నట్లు ఇదిగో బెల్లంతో చేసింది ఇదైతే ఇలా కలర్ఫుల్గా వచ్చింది. ఈ రెండిటి టేస్ట్ కూడా బాగుంది. మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి. ఫర్ వాచింగ్. రేపటి ఇంకా వీడియోలో మళ్ళీ కలుద్దాం. హ్యావ్ ఏ నైస్ డే. బాయ్.